ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తాండేది మనము హెచ్ఎఫ్ ఆవులు అండి. హెచ్ఎఫ్ హోలిస్టన్ జెర్సీ అన్ని రకాల ఆవులు అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నాం. ద బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద మార్కెట్ అనమాట. సో ఇక్కడ మనం ప్రజెంట్ తక్కువ ధరలో ఉండే ఆవులు చూద్దాం. 20, 30, 40 వేలు కాడికైతే ఆవులు ఉండేటి చూద్దాం అనమాట. ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి. సో అన్న దగ్గర 2 ఆవులు అయితే పెట్టుకున్నట్టు. ఏం ఆవునా ఇదే? హెచ్ఎఫ్ హోలిస్టన్ చూడండి. హోలిస్టన్ చూసుకోవచ్చు. ఎన్నో అయితే ఆవు పాలు నిండినా 6 పాలు 5 పూటకి 5 లీటర్ అండి. ఎన్నో అవుతా 3 అవుతా. ఓకే 5 లీటర్ పాలు ఎత్తానండి పూటకి. సో 3 ఎత్తుగా ఎత్తున్నాడు హోలిస్టన్. ఈ ఆవును చూసుకోవచ్చు. ఆవు అంతా పొదుగంతా కూడా బాగానే ఉంది. 5 లీటర్లు ఉన్నప్పుడు రోజు మీద 10 లీటర్ చెప్తున్నాడు. 1 లీటర్ ఇటు రావచ్చు, 1 లీటర్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు అనమాట. ఎంత చెప్తాను ధర ఏం చెప్తారట? 36 36,000 అయితే దీన్ని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 36,000 రూపాయలని దీన్ని చెప్తాను. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మీడియం సైజు బాగానే ఉంది ఆవు. ఇదేనా 45 పాలునా 7.5, 8 చూసుకోవచ్చండి. ఈ ఆవు వచ్చి 45 45 చెప్తున్నాడు. 7.5, 8 పాలు చెప్తున్నాడు. 45 40, 5 రూపాయలు దీన్ని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇది కూడా హోలిస్టనే కదనా? ఇది కూడా హోలిస్టన్ అవ్వండి. చూసుకోవచ్చు. మంచి సైజులో అయితే ఇదైతే మంచి సైజు ఉంది చూసుకోవచ్చు. అన్న నెంబర్ వీడియోలో వస్తాను, ఎవరైనా నేర్చుకోండి. ఈ నెంబర్ చెప్పండి అన్న. 90000 960 ఏ ఊరునా? పుంగనూరు లోకలే. ఎన్ని కిలోమీటర్స్ ఇటు నుంచే? 4 కిలోమీటర్స్ పుంగనూరు లోకల్ అండి. సో అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చాను, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. సో దాని తర్వాత చూద్దామండి. మనం అన్నీ కూడా తక్కువ ధరలో ఉండేటి చూద్దాం. ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉండేటి ఇంకా పోలేదు మనము. సో తక్కువ ధరలో ఉండేటి ఏం చెప్తారన్న దీన్ని? 49. ఎన్నో అవుతా ఆవు పాలు? ఎన్ని? 6 పాలు. ఎన్నో అవుతావు? 6 పళ్ళతో ఉండదా? ఓకే 49 49,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో 6 పాలు చెప్తాను. ఒక సెకండ్ లాక్టేషన్ ఆ విధంగా చెప్తానండి చెప్పడం. సో 46,000 అయితే దీన్ని చెప్తాను వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. ఈ ఆవును చూడొచ్చు. 46,000 రూపాయలు 49,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే రేట్ ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఆవులు. దగ్గర 1, 2, 3, 4, 5 ఆవులు అయితే ఉన్నాయి. ఈ 5 ఆవులు కూడా కనుక్కుందాం. బేరాలు జరుగుతున్నాయి. ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి క్లియర్గా. ఏం నా కొనుక్కున్నారా? దీన్ని అమ్ముతాండ్రా ఏం చెప్తారన్న తరపునే? 15,000 వచ్చి జెర్సీ తరపు అండి. 15,000 రూపీస్ అనేది చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 15,000 రూపాయలు అని చెప్తాను. కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఈ తరపు తోట అంతా ఒక సంవత్సరం మీద ఒక 2 నెలలు జరిగిండొచ్చండి. సో 15,000 రూపాయలు ఓన్లీ 15,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ఆవు అనేది బేరం జరుగుతుంది. 7 ఆవులు అయితే 3 ఆవులు అయితే ఉన్నాయి. ఈ 3 ఆవులు కనుక్కుందాం ఏ రేట్లు పోతాయి అనేసి. చూడొచ్చు. 3 ఆవులు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి అనమాట. 3 కూడా హెచ్ఎఫ్ ఆవులు ఉన్నట్టున్నాయి. 3 మీయేనా? ఆ 2 అది ఓకే. ఈ 2 మీయే హెచ్ఎఫ్. ఎన్నో అయితే ఆవులు? ఓకే ఇది తెచ్చిండి. ఇది 2 తెచ్చినట్టు. ఎన్ని పాలు ఉన్నాయి? 4, 5. ఇదే 3, 4. ఓకే 4 లీటర్ 5 లీటర్ చెప్తానండి పూట మీద. అప్పుడు రోజు మీద వచ్చి మనకు 7 లీటర్ 8 లీటర్ రావద్దు చెప్తాను. వీళ్ళు వచ్చే వ్యాపారస్తులని తెచ్చి అమ్ముతాను అనేది జెన్యూన్గా చెప్తాను. చూసుకోవచ్చు. ఇదే చెప్తానన్న ధర 49 49,000 అయితే చెప్తానండి. యావన్ చూసుకోవచ్చు. 49,000 రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 3 లాక్టేషన్ ఉంటుంది. 3 అయితే ఆవు అయితే ఆ విధంగా ఉంటుంది. 45,000 45,000 రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇదేనా? ఇదేం చెప్పారు? 45 45,000 అయితే చెప్తున్నాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇది కూడా 45,000 రూపాయలు అని చెప్తున్నాడు. వ్యాపారం అనేది జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు. ఇంకా ఒక 3 లీటర్లు 4 లీటర్లు ఆ విధంగా చెప్తాను. రోజు మీద వచ్చి ఒక 7 లీటర్లు ఆ విధంగా రావచ్చు అనమాట. సో ఇది కూడా 45 అనేది చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారమే కదనా? నెంబర్ చెప్పండి. 9701 300 394. ఓకే అన్న నెంబర్ వీడియోలో వచ్చినండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే దాని తర్వాత 7వ ఆవు వ్యాపారం జరుగుతుంది. ఏం రేట్కి అవుతుంది ఏమో కనుక్కుందాం. ఏం రేట్ అన్నా? 32. ఎన్ని నా పాలు? 5 పాలు 32. 32,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 5 లీటర్ పాలుగా చెప్తానండి. సో హెచ్ఎఫ్ ఆవు ఇది కూడా 5 లీటర్ పాలు పొదుగు రొమ్ములు అంతా కూడా చూసుకోవచ్చు మీరు. సో 32 అని చెప్తానని కానీ వ్యాపారం జరుగుతుంది. తగ్గింపు ధర అనేది ఉంటారన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ఈ ఆవు అయితే మనం చెప్తున్నాం అనమాట. నా వ్యాపారమేనా? ఫోన్ నెంబర్ చెప్దామా? ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 9494891996 ఫోన్ నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. ఎవరున్నా? పుంగనూరే. ఓకే నెంబర్ అయితే వీడియో ఇచ్చానండి. ఎవరైనా కావాలనుకుంటే అన్నకైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఈ రేట్లో అయితే 40-50 మధ్యలో అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు.
సో దాని తర్వాత ఏడోగా ఉంది ఈ ఆవును చూద్దాం ఏ రేట్ చెప్తారో. ఏ చెప్తారన్నా ధర ఎంత చెప్తాను? 40,000. ఓకే. పాలు ఎన్నినా? 5 ఉన్నాయి. ఎన్నో అవుతావు? 3 అవుతావా? 4? 2 అవుతానా? ఓకే. 45,000 చెప్తాను. 2 అవుతావండి. సో 5 లీటర్ పాలు వస్తాయని చెప్తాను అనమాట. 1 లీటర్ పెరగచ్చు, 1 లీటర్ తగ్గచ్చు. ఈ ఆవుని చూసుకోవచ్చండి. సో 45,000 అయితే చెప్తాను చెప్పడం, వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ఆవుని చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ ఆవు మంచి సైజులో ఉంది ఇది కూడా. సో మేపు అనేది వేసుకుంటే కన్నా ఇది మీ వాతావరణానికి అలవాటు పడితే 5 కాదు 7 లీటర్ 8 లీటర్ కూడా ఇచ్చే కెపాసిటీ ఉన్నాయి ఆవులు. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేపు తక్కువతో కొన్ని పాలు అయితే తగ్గచ్చు అనమాట. సో మీ ఏరియాలో మీ ఫీడింగ్కి సెట్ అవ్వాలి. ఫస్ట్ ఫీడింగ్ సెట్ అయ్యి కుడితి గిడితే అంతా బాగా నీట్గా తాగినాయంటే పాల శాతం అనేది పెరుగుతుంది అనమాట. నా అమ్మేదానికే కదనా? ఆవు దూడ 2 ఉన్నట్టున్నాయా? ఏం దూడ ఇదే? రాయి దూడ. పోలిస్టాను కదా? పోలిస్టన్ ఆ దూడ అండి. సో ఆవు దూడ 2 అయితే అన్న దగ్గర అమ్మకానికి అయితే ఉన్నాయి. పాలు ఎన్నినా? 7 ఉందా? ఇప్పుడు ప్రజెంట్ 7 లీటర్ పాలు చెప్తానండి. చూసుకోవచ్చు. ఈ ఆవుని దూడ కూడా ఉంది మంచి సైజులోకి వచ్చింది. దూడ కూడా ఒక 8,000 9,000 ఆ విధంగా చేసేటిగా ఉంది. దూడ కూడా చూసుకోవచ్చు. ఏతనం ధర 45 45 అయితే ఎత్తానని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 45,000 రూపాయలు చెప్తాడు. ఆవుని దూడ 2 కలిపి 45 ఎత్తున్నా పర్వాలేదు. మంచి రీజనబుల్గా ఉంది. ఇంకా కూడా తగ్గచ్చు. నెంబర్ చెప్తామన్నా? ఫోన్ నెంబరు వ్యాపారమే కదా? ఇంటిగా ఉన్నాయా? సరే మీ నెంబర్ చెప్పండి. ఎవరన్నా ఉంటే మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. ఎంత దూరం ఇటు నుంచే? 3 కిలోమీటర్లు. ఓకే. పుంగనూరు లోకలేనండి. సో 81 87 85 26 79 79 అనమాట లాస్ట్లో. సో మీ పేరేనా? వెంకటరమణ అన్న దగ్గర కంటిన్యూగా ఇంటికాడ కూడా ఆవులు అయితే ఉన్నాయంట. చూసుకోవచ్చండి. సో దీన్ని చెప్పడం అయితే రీజనబుల్గానే ఉంది. వ్యాపారం అని చేసుకోవచ్చు. ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.